వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. వారంలో ఇలాంటి మార్పులు జరగవని సోలిసిటర్ జనరల్ తెలిపారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కౌంటర్ దాఖలకు కేంద్రానికి వారం గడువు ఇచ్చింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. వారంలో ఎలాంటి మార్పులు జరగవని సోలిసిటర్ జనరల్ తెలిపారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కౌంటర్ దాఖలు కేంద్రానికి వారం గడువు ఇచ్చింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.